ఎన్నికల్లో బూత్ కమిటీలు వేయాలా, పైన ఉన్న సూపర్విజన్ కమిటీ వేయాలా, ఆ పైన ఒక కమిటీలు వేయాలి. ఇదంతా రాజకీయ పార్టీల నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీకి మన చిన్నప్పటి నుంచి వచ్చు, 100 సంవత్సరాల పార్టీ అది. బూత్ కమిటీ ఏంటి, ఆ బూత్ కమిటీ లెవెల్లో పార్టీ అనుబంధ కమిటీలు వేయడం ఏంటి, నగర కమిటీలు ఏంటి, పంచాయతీ కమిటీలు ఏంటి, మండల కమిటీలు ఏంటి, ఇవన్నీ అలా కాంగ్రెస్ పార్టీ ఏనాడో తెలిసిన పరిజ్ఞానాన్ని ఆ తర్వాత కాలంలో వచ్చిన ప్రాంతీయ పార్టీలకి తెలియకపోవడంతో తెలుగుదేశానికి వచ్చి మళ్ళీ అది కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని అట్లాగే అడ్మినిస్ట్రేరియల్గా తయారు చేసుకొచ్చాడు. కానీ మిగతా వాళ్ళకి చాలా మందికి తెలియకపోవడంతో ఈ కన్సల్టెంట్లను పెట్టుకోవడం మీకు చేశారు. కన్సల్టెంట్ చేసే పనేం లేదు, కాంగ్రెస్ చేసిన ఫార్ములాని అన్ని పార్టీలకే అమలు చేయడం. అట్లాంటిదే ఐప్యాక్ కూడా ఒకటి. కానీ ఈ ఐప్యాక్కే తనని గెలిపించిందని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్షిగా తెర వెనక నడిచేటటువంటి ఏజెన్సీ తెర ముందుకు వచ్చినటువంటి సందర్భం. దాంతో దాన్ని మమతా బెనర్జీ వాడుకుంది, తర్వాత స్టాలిన్ వాడుకుంటూ బాగా ఇళ్ళు కూడా డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఐప్యాక్ మీదన కేసు నమోదు అవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఈడీ పెట్టింది. ఐప్యాక్ ఫౌండరు అండ్ డైరెక్టర్ వినేష్ చందాల్ని తాజాగా ఈడీ అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ కేసులో.